your name? My name is Sirisha. Sirisha? Yeah. Very nice name. Thank you. Sirisha, ఎంత బాగున్నావు? ఎంత బాగున్నాను. చిన్న కళ్ళు, చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న ముక్కు, చిన్న నోరు, చిన్న నోరు, సామాన్లు పెద్ద. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా లేరని మన బావలందరూ వసరగా లేరని వాళ్ళకి మంచి డ్రింక్ తీసుకొచ్చా. ఏటి వాళ్ళందరూ కూడా మంచి డ్రింక్ తీసుకొచ్చావు. ఏడు థమ్స్ అప్ తెచ్చావా, స్ప్రైట్ తెచ్చావా? థమ్స్ అప్ అవైతే పనికిరావు, వీళ్ళకి థమ్స్ అప్ స్ప్రైట్ తేలేదు, పనికిరావు. లేకపోతే ఎంఎస్ వాటర్ తెచ్చావా, బూమ్ బూమ్ బీర్ తెచ్చావా? బూమ్ బూమ్ బీరా అది కూడా పనికిరాదు. మరి ఏడు తెచ్చావు? ఏం తెచ్చాడు చెప్తాను విను. చెప్పేసరిగా బాబులు కావాలా? వద్దేటమ్మా, మీకు కావాలా? వాళ్ళకి వద్దా? అవును, వాళ్ళందరికి ఏడు కావాలా? ఏం కావాలి? వాళ్ళందరికి అదే కావాలా? నువ్వు తెచ్చినటువంటి కిక్ ఎక్కించే సరుకు కావాలా? కళ్ళు కుండ తెచ్చినాను, పాకలోన పెట్టినాను, బయట కొండ చూపినాను, గార మొక్క ఇచ్చినాను. పాకాలోకి నువ్వు రారు బావా, ఎక్కడ మొయ్తాగి నువ్వు పోరు బావా. పాకాలోకి నువ్వు రారు బావా, ఎక్కడ మొయ్తాగి నువ్వు పోరు బావా. కళ్ళు కొండ తెచ్చినాను, పాకలోన పెట్టినాను, బయట చూపి గార మొక్క ఇచ్చినాను. పాకాలోకి నువ్వు రారు బావా, పాకాలోకి నువ్వు రారు బావా, ఎక్కడ మొయ్తాగి నువ్వు పోరు బావా.
పాడుతున్నారు కదా కదా నువ్వు నిలబడి ఏం చేస్తున్నావురా ఆడడానికి మీ ఇద్దరు వేసుకుంటారు ఏ మధ్యలో ఆడలేవా మధ్యలో రాలేవా మధ్యలో రాను ఎవరు వేసుకున్నప్పుడు నేను పాగొట్టున్నా ఓహో సింగిల్ గా వస్తావు అనమాట సింహం సింగిల్ గానే వస్తుంది అది అడవైనా సరే రోడ్డు అయినా సరే అబ్బా నేను పందులు గుంపులు గుంపులుగా వస్తాయి భాస్కర్ మరి మా ఇద్దరికి వేయగలవా మీ ఇద్దరికి వేయగలవా డాన్స్ వేయగలవా నాకు 3 రకాల డాన్స్ వచ్చు నిలబడి వేయడం వచ్చు రెండోది ఒంగోని వేయడం వచ్చు మూడోది వెరీ సింపుల్ తొంగోని వేయడం వచ్చు ఇన్ని రకాలు వేస్తావా 3 రకాల డాన్సులు వచ్చు ఓకేరా అయితే మాట వేసుకుందామా వేసుకుందామా వేసుకుందా నేను ఎక్కడ పల్లకిలో ఉన్నాను అవును మా ఆవిడ ఎక్కడ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర దానికి నాకు ఏంటంటే పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోవాలి పెళ్లి ఆగలేదు మా అత్తరింటికి వెళ్ళాం ఏదో రంగు పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది ఎప్పుడైతే పెళ్లి అయిపోయిందో పంతులు గారు మా ఆవిడకి నా ముడేస్తారు కదా బ్రహ్మముడులు అండి బ్రహ్మముడులు వేశారు ఎప్పుడైతే పంతులు గారు బ్రహ్మముడులు వేశారో నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళాను ఎవడు పంతులు గారు మా అత్త ఊరు పరిస్థితి బాగోలేదు నా పరిస్థితి బాగోలేదు ఈ ముళ్ళిప్పి అండి మా ఆవిడ తీసుకుని మద్రాసు గుంటూరు మఠాకి వెళ్ళిపోతాను ముహూర్తం ప్రకారం వేసిన ముళ్ళు ముహూర్తం ప్రకారంగా విప్పాలి ఆ పంతులు కూడా సేమ్ నీలాగా అన్నాడమ్మా భాస్కర్ నువ్వు డబ్బులు ఇస్తే లేకపోతే మానే ముహూర్తం దాటగానే ముళ్ళు ఎప్పుడు జరగదు సొక్క చూపిస్తాను అంటాను సొక్క చూపిస్తాను అంత మంచోడే ఆ సొక్క చూపేది పంతులు ఎడి తీసుకెళ్తాడు మా అత్తరు పెరట్లో తీసుకెళ్తాడు అక్కడే తిరగ ఎందుకని మా అత్తరు పెరట్లో నేలలో అన్నదన్న సంగతి ఆ పంతులకు తెలియదు మరి నీకు తెలుసా నాకు తెలుసు నాకు తెలియదు నీకు తెలీదు మీ ఆవిడ తెలుసు కదా మా ఆవిడ తెలుసు కానీ పెళ్లి కూతురు కదా సిగ్గి చెప్పలే అవతల మా ఆవిడ యువతల లేని మా ఆయన పంతులు ముగ్గురు మీద చూసుకుని వెళ్తారు సౌండ్ లేదండి సౌండ్ ఎలాగొంటది ముగ్గురు మెల్ల నేలలోతుల పాట మంచి పని అయిందండి భాస్కర్ నాకు తెలియక అడుగుతున్నాడు కదా పడితే మీ ఇద్దరు పడాలి మా ఇద్దరు పడాలి పంతులు ఎలా పడ్డాడబ్బా పంతులు ఎలా పడిపోండా ఆఖరికి చెప్పాను ఏమని మా ఇద్దరికి ముళ్ళు ఇప్పితే పంతులు మిగిలిపోయింది అవతల మా ఆవిడ అవతల నేను మా నాగి సొక్కిన మంచి పని అయ్యిందండి కరెక్ట్గా నువ్వు ఒట్టు గుద్దినాడు పంతులు ఏమైందా తమాసాలు ఏమైనా జరుగుతుంది తమాసాలేం కాదు మరి ఎటువంటి తమాసాలు జరుగుతుంటే స్తంభాలు బుసలాడుతుంటే మట్టి మాట్లాడుతుంటే బొమ్మలు మంచి మంచి పాటలు పాడుకుంటారు బొమ్మలు మంచి మంచి పాటలు పాడే ముందు మన బొమ్మలతో మంచి పాట పాడించుకున్నాం అమ్మాయి ఓకే మన కుర్రవాళ్ళందరూ ఎప్పటికంటే ఎదురు చూస్తారు అవునండి ఎక్కడ విశాఖపట్నం గాజువాడ నుండి మంచి బరగా తెచ్చాం మరి హుషారుగా ఉండాలి ఇంత ఉసూరు అనిపిస్తారు ఏమని చూస్తారు మరి కుర్రవాళ్ళందరూ హుషారుగా ఉండాలి కాబట్టి మంచి హుషారైన ఆట పాట వేసుకుందాం అమ్మా మరి ఆట పాట కావాలంటే తమరు ఒక్కలైతే సరిపోదు 10 మంది కావాలేంటి ఏంటండి 10 మంది కావాలా 10 మంది వస్తున్నాను సరిపెట్టలేనమ్మా మరి మీ కుర్రోళ్ళు ఉన్నారు సరిపెట్టుకోవచ్చు కదా నేనైతే నెక్క మీద వేయగలను వాళ్ళైతే దెబ్బ దూడు పోయి సొగ్గేస్తారు లేదు వాళ్ళకి తెలుసు లెక్క మీద వెయ్యి మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా వచ్చిందండి మీ చెల్లి కూడా వచ్చింది అవును ఆవిడ దేనికి వచ్చింది ఆడడానికి పాడడానికి ఆవిడ ఆడడానికి పాడడానికి వస్తే నాది కాదు బాబు కొడుదని చెప్తే 4 ఆకులు తినేసింది ఎటు కదలకంటే ఎందాం అక్కడ కూర్చోంది నువ్వు పిలవలేదు కదరా పిలిస్తే వస్తుందా ఎంత పిలపోతే అని చెప్పి రాదు అది మటు కరెక్ట్ గా చెప్పావమ్మా ఈ రోజులో ఆడవాళ్ళు పిలిచినా వస్తాను కాదు మా ఊళ్ళో 10 మంది ఆడవాళ్ళు రోజు పిలుస్తాను ఎందుకు వర్షంలో గోపురా నీకెందుకు గురువు గారు అమ్మాయిని పిలిస్తే వస్తుంది మంచి పాటతో పిలితే వేసుకోండి
ఎవరిని? మై నేమ్ ఇస్ శిరీష. శిరీష. యా. వెరీ నైస్ నేమ్. థ్యాంక్ యూ. శిరీష ఎంత బాగున్నావు. ఎంత బాగున్నాను. చిన్న కళ్ళు, చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న ముక్కు, చిన్న నోరు, చిన్న నోరు, సామాన్లు పెద్ద. ఇలా రారా. ఏ సామాన్లు రా? నీవే. నావే అంటే దేవుడు అంతలే సున్నా. ఏంటివిరా? సామాన్లు సామాన్లు. అది సామాన్లు. ఏ సామాన్లు? నీవే ముందరవే. చౌలీలా. గుమికీలు గుమికీలు గుమికీలు. చౌలీలా. భాస్కర్ నీకు నచ్చాయా? నాకు నచ్చాక నా సామాన్లు మోయినమ్మ. నాకు ఇప్పుడు నీకు ఎవరు ఇచ్చిర్లే మోసిడాకేనా? నీవే సొంతవే. సొంతవే. వాళ్ళ ఆమె ఎలా మోస్తాను బట్టి. నీ సామాన్లు బరువేడ్రా? నా సామాన్లు బరువు కాదు కదమ్మా. నా సామాన్లు కూడా నాకు బరువు. అబద్ధం ఆడకని చెప్తాను. ఎంతమంది జనాల ముందు ఆ సామాన్లు నువ్వు కాబట్టి మోస్తాను కానీ మరి ఎవరైతే ఆ సామాను మోయినారమ్మా. ఒకవేళ కొక్కరితో పడి మా కుర్రాలు ఎవరైనా సరే మోద్దామని వాళ్ళైనా కావిడ ఇవ్వాల్సిందే. ముందుకు ఒకటి వెనక్కి ఒకటి. సరే కానీ భాస్కర్ ఇక్కడ ఎందుకు పిలిచావు? ఇక్కడ మీరు దేనికి వచ్చారండి? ఆడడానికి పాడడానికి వచ్చారు. ఆడడానికి పాడడానికి వచ్చారు కాబట్టి మా కుర్ర వాళ్ళందరికీ జోరుగా వసరుగా ఉండేటువంటి వసరైన పాట కావాలండి. రావి రావి నా చెల్లి, రావి నా చెల్లి వేసుకోండి గురువు గారు. మీకు ఆ కింద సూపు కానీ మీద సూపు లేదేట్రా? మీరు అంతేపా కిందం చూడడం కానీ మీద చూడరా? అది ఏడు పాడింది ఒక మొక్కని మీకు అర్థమైందిరా? మీకు అర్థం అవ్వలేదండి. ఏరా నీకు అర్థమైందిరా? ఒరే బస్ తప్పున్నాడా? అర్థమైందా? ఏంటి అర్థమైంది? సామాన్లు చూసి పొంగిపోకు. ఒరిజినల్ డూప్లికేట్. అర్థమైందా? ఏ తోడు మీకేమైనా అర్థమైందో చెప్పండి. దూరంగా ఉన్నారు. ఆ పాట నువ్వు పాడిన పాట తప్పు. ఆ పాట ఒప్పేలుగుంటుందో జోరుగా వస్తారుగా. నేను ఒకసారి పాడతాను. నువ్వు మీరు ఇద్దరు కలిపి జాగ్రత్తగా ఆలకించండి అన్నది వేసుకుంటే ఇది పెద్ద పాప, ఇది చిన్న పాప, ఇది నీ పాప, ఇది నీ పాప, ఇది నీ పాప, ఇది నీ పాప.
ఇది పెద్ద పాప, ఇది చిన్న పాప, ఇది నీ పాప, ఇది నీ పాప, ఇది నీ పాప, ఇది నీ పాప. అమ్మా చిన్న రిక్వెస్ట్, నువ్వు తోసిందని తోస్తాను కానీ సమాగా వెనక ముందు చూసుకొని తోయ్యా. అటు తోసావా? నువ్వు ఎప్పుడైతే తోసావా మంచి చూపు మీద వెళ్ళానా? సిమెంట్ కూడా ఉన్నదమ్మా, సైడ్కి వెళ్ళిపో. ఆ సిమెంట్ కాడు కానీ గుద్దుకున్నా బుర్ర బద్దలైపోద్ది. అందుకే ఆడినప్పుడు పాడినప్పుడు జాగ్రత్త చూసుకో, అర్థమైందా? ఎలాగొంది పాట? అవునరా, పాట పాడమన్నాం కదా, పాట పాడమంటే ఇది చిన్న పాప, అది పెద్ద పాప, ఇది చిన్న పాప, ఒరే బాబు పప్పల పాటలు కాదురా, పాపలు. పప్పలు కాదు కాదు, నా తప్పు కాదు. మా సాయంత్రం మైక్ సెట్ తప్పు. ఎందుకు? అది అలాగా అంటాను. ఎలాగా? మా సాయంత్రం మైక్ సెట్ ఏంటంటే ఇది పెద్ద పాప, ఇది చిన్న పాప, ఇది పెద్ద పాప, ఇది చిన్న పాప. ఆయన నీకు నమస్కారం. నాయన ఆ పాట అయ్యొద్దు, క్యాసెట్ అయ్యక అరిగిపోయినట్టుంది చూడు. నీలాంటి వాళ్ళకి ఎంతమందికి పెట్టాడు? ఏం పెట్టాడు? నీలాంటి ప్రోగ్రాలకి ఎంతమందికి మైక్ సెట్ పెట్టాడు? సెట్ పెట్టాడా? నిజంగానే నిజంగా పెట్టి 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 అరిగిపోయింది. అందుకే పెట్టి సొక్కిది బాగుంది, పెట్టడము తీయడము, పెట్టడము తీయడం, తీయడం లూజ్ అయిపోయింది. ఉండలేకపోతున్నాడు కదా. సరేలేండి, ఆ పాట తప్పు. నేను పాడిన పాట తప్పు, నేను పాడిన పాట తప్పు అయితే ఆ ఒప్పేలు ఉండదు, జోరుగా వస్తారుగా. మా ఎస్ఎస్ఆర్ పాట కుర్రవాళ్ళందరూ మంచి వసారు వచ్చే రీతిలో పాడాలమ్మాయి. వాళ్ళకి వసారు కాదు, మానవాళ్ళకి అవసరం లేదు. ఎందుకు నొక్కేస్తాను? నువ్వు ఎక్కడ నొక్కడమా, ఇంటికాడ నొక్కనేవు. ఏమి ఇంటికి వెళ్ళి చూసావేటి నువ్వు? ఇక్కడ నొక్కడమా, ఇంటికాడ పోయినాడు కాదు, ఈదో పోయినాడే. సరేలే, ఏంటి కుర్రవాళ్ళకే వసారు కావాలా, మానవాళ్ళకి అవసరం లేదా? ఎందుకు అమ్మ వసారా? ఏమి ఇంటికాడ మంచం వేసుకొని పడుకోక. మీరా ఏం అమ్మ మనకు అవసరం లేదా? వచ్చారు కావాలి కదా, గడి చెప్పడు కొట్టకర్రా నా తల్లి బంగారు తల్లి. సినిమాలో విజయశాంతిలాగా ఉన్నావా? మా పెద్దమ్మ ఏమనుకుంటున్నావు? మీ పెద్దమ్మ నీలాగా ఉంది. మా పెద్దమ్మ నాలాగే ఉంటుంది. పెద్దమ్మలాగా నేనున్నాను. పెద్దమ్మలో నువ్వు అన్నావా? నీ చిన్నది ఉందా ఆవిడికి? లేదు, మా అక్క మీద రంగు ఒక కలరా. సరేలేండి, మా ఆడవాళ్ళకి కూడా హుషారుగా కావాలి కాబట్టి ఆ పాట జోరుగా హుషారుగా వేసుకోండి. వంట కొనపమ్మ ఒక్క నాకు అందం ఏడితే ఎంత అందో గానీ పచ్చగడ్డి నువ్వు కొంచెం ట్రై చేస్తావేంటి? గడితే ఎంత అందా? గడితే ఎంత? పచ్చగడ్డి
గడ్డి నేను పెద్ద గడ్డి తింటాను అనుకో నేను నువ్వు అనుకుంటూ నచ్చిందా నీకని మీ చెల్లె భలేగా ఉందమ్మా థ్యాంక్ యూ ఇద్దరు ఎవరికి పోయినా పర్వాలేదు నీకని మీ చెల్లె గట్టిగా వేస్తుంది బాగా నచ్చిందా వచ్చినంత వరకు ఊరుకోలేదు నేను చూశాను నువ్వు గాని అమ్మాయిని లేపప్ప 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాడు అంతే బావ ఇప్పుడు తెల్లని వరకు వెళ్ళడరా తెల్లని కాదు ఎప్పుడెప్పుడు నెగుతుంది ఎప్పుడెప్పుడు చూద్దామని చూస్తాడు ఏంటి డాన్సా బావా నచ్చిందా నచ్చింది నోటితో చెప్పు నచ్చిందా థ్యాంక్ యూ అతనికి ఏడు కావాలా ఏడు కావాలి ఇప్పుడు అతనికే కాదు వచ్చిన కుర్రోళ్ళందరికి ఏడు కావాలి ఏం కావాలి ఆ కుర్రోళ్ళందరికి అదే కావాలి ఏడు కావాలా ఒకసారి కావాలా ఒకసారి ఆట పాట కావాలి సరేలే భాస్కర్రావు నాకు ఇక్కడ బావులు ఉన్నారు తెలుసు ఎస్ఎస్ఆర్ పేట గ్రామంలో ఎంతమంది కుర్రవాళ్ళు ఎంతమంది జనాల్లో నీకు బావ అన్నాడు ఆ బావగారు ఎక్కడ ఉన్నారమ్మా చూపించాలా మరి చూపిస్తా కదా మొదలెత్తా సరే కిందన పెట్టాడురా ఆయన ఆడెప్పుడు కానీ చూస్తాడు ఆ కిందన పెట్టడానికి మీద ఏం తమ్ముడు మీదన పెట్టవచ్చు కదా లేదు మధ్యన పెట్టవచ్చు కదా ఆ కిందనే పెట్టడానికి కారణం ఏమిటమ్మా కారణం ఏంటో తెలుసా ఆ బావుకి ఎక్కడ పెట్టాలో తెలుసు కాబట్టి పెట్టాడురా ఏం పెట్టాడో చెప్తాను నేను ఆ కిందన ఏడు పెట్టాడు మీరు ఎప్పటి బాబు చెప్పాలి మీరు చెప్పు భాస్కర్రావు ఈ బావా ఏట ఆ బావా మీ రెండో బావా నన్నను ముకుండబడ్డాను పెళ్ళేలా నాన్నను ముకుండబడ్డాను చిన్న బావ కొన్నాడే
మరేమో ఇలి బావా ఏ బావా ఇక ఈ బావా ఆ బావా ఏడు చేశాడు మా బావ ఎక్కడ రమ్మన్నాడు తెలుసా మీ బావ ఎక్కడ రమ్మని చెప్తాను వినరా మీ బావ ఎక్కడ రమ్మని ఏడు చేశాడు చెప్తాను విను చెప్తా కదా మరి తెలుస్తుంది లాజీకి రమ్మన్నాడే మా బావ ఎల్లాక వద్దన్నాడే మనసే మందారమాల మా బావ ఎంతో కయ్యాలు గంప రమ్మన్నాడు మా బావ వెళ్ళాక వద్దన్నాడు చేశాడు ఎరగబడిపోయి రాలిపోతాను ఎలాగున్నా ఎరగబడిపోయి రాలిపోతాను ఏరా ఏమే అబ్బా మీరు దేనికి వచ్చారు ఏం చేస్తారు అక్కడ అమ్మా ఎందుకు సలుపా నొప్పి సలుపు పెట్టినది నొప్పి పెడతారు అమ్మ గుద్దేస్తే నొప్పి ఇదండి ఎవరు గుద్దారండి సరే నువ్వే గుద్దాం ఎవరు గుద్దారు మరి మా ఇద్దరం ఆడుతున్నావా అవును మీ ఇద్దరు ఆడుతాను నేను మా ఇద్దరం ఆడినప్పుడు మీ ఇద్దరు ఆడినప్పుడు ఎందుకు గుద్దాం నేను ఎక్కడ గుద్దాను ఏ నేను గుద్దాను నీ ఊర్లో ఎవరుతానని అనిపించు బావలో గుద్దాడా లేదా 1000 రూపాయలు నీకు ప్రోత్సాహం ఇస్తాను నాకు ఇస్తావా హలో బావలో గుద్దాడా లేదా గుద్దాడు కదా మరి ఇంకేట్రా ఎవరు చెప్పారు అగో ఈ బావ తమ్ముడు నువ్వు గుద్దావు నాను గుద్దాను రా నువ్వే మేము ఆడేటప్పుడు మా ఇద్దరికి గుద్దావు నేను గుద్దలేదు నీకు నేను గుద్దలేదు నీకేట అర్థమైంది అది లేదట లేదా మీ వాడికి లేదు నువ్వే లేదా అన్నావు నాకు వందలేదు ఆడి తెలుసు మరే ఇంకో బావా ఇంకొక బావా ఏడు చేశాడు ఎక్కడికి రమ్మన్నాడు తెలుసా సినిమాకి రమ్మన్నాడే మా బాబా ఎల్లాక తొమ్మన్నాడే మా బాబా ఎంతో కయ్యాలు సినిమాకి రమ్మన్నాడు మా బాబా ఎల్లాక వద్దన్నాడు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.